హృదయస్థార విప్రఖ్యా త్రికోణాంతర దీపికా దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశిని. హృదయస్థ హృదయమునందు ఉండునది. మర్రి విత్తనములో గల శక్తి మహావృక్షమైనట్టు హృదయస్థానంలో ఉన్న శక్తి జగత్తంతా వ్యాపించి ఉన్నది. ఉపాసకులు మధ్యాహ్న కాలంలో హృదయములో ఉండే శక్తిని ఉపాసించాలి. దహరాకాశం హృదయస్థానమందు ఉంటుంది. ఆకాశంలో మేఘాలు ఏ విధంగా విభిన్న ఆకారాల్లో కనిపిస్తాయో మన ఆలోచనలు ఈ దహరాకాశంలో అలాగే ప్రతిబింబిస్తాయి. ఈ హృదయం వద్దనే అనాహత పద్మం ఉంటుంది. అందుకే హృదయాన్ని హృత్పుండరీకము అంటారు. పుండరీకం అంటే పద్మం అని అర్థం. ఈ హృత్పుండరీకం శరీరంలోని మధ్యస్థానంగా ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ప్రతి జీవిలోనూ ఈశ్వరునిగా పరమేశ్వరాంశ ఉండేది ఇక్కడే. హృదయాన్ని సూచించే సింహరాశిని పరమేశ్వరి వాహనంగా కలిగి ఉంటుందని సింహాసనేశ్వరి అనే నామంలో చెప్పబడింది. రవి ప్రఖ్య సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందునది. హృదయమందు సూర్యమండలమున్నది. ఆధార స్వాధిష్టానాలు అగ్నిమండలం, మణిపూర అనాహతాలు సూర్యమండలం, విశుద్ధి ఆజ్ఞాచక్రాలు చంద్రమండలం. హృదయస్థానంలో అమ్మ సూర్యుని వలె కాంతిపుంజమై విరాజిల్లుతూ ఉంటుంది. మధ్యాహ్న కాలంలో హృదయమందు అమ్మవారు ఉన్నట్లుగా భావించి ధ్యానించాలని గత 2 నామాలు కలిసి సూచిస్తున్నాయి. అందుకే హృదయస్థ, రవి ప్రఖ్య అనే 2 నామాలు జంటగా చదువుకోవాలి. భౌతికమైన ప్రకాశం, మానసిక ప్రకాశం, ఆధ్యాత్మికమైన ప్రకాశం ఈ మూడింటికి సూర్యుడే మూలం. ఈ 3 కక్షలలోని సూర్యునికి, వెలుగుకు మూల కారణమైన అమ్మవారిని హృదయంలో ధ్యానం చెయ్యాలి. త్రికోణాంతర దీపిక 3 బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క మధ్యమున వెలుగుచుండునది. శ్రీచక్రంలోని కేంద్ర బిందువు చుట్టూ ఆవరించి ఉండే ప్రథమ త్రిభుజాన్ని అష్టమావరణ త్రికోణముగా అనుకుంటే ఆ త్రిభుజం మధ్యలోనే కేంద్ర బిందువు వద్ద వెలుగులు విరజిమ్ముతూ ఉండేది అని ఒక అర్థం. ముందు చెప్పిన నామాల్లోని చంద్రుడు, అగ్ని, సూర్యుడు ఈ 3 వెలుగుల మూర్తులను 3 బిందువులుగా ఊహించి వాటితో ఏర్పడే త్రిభుజాన్ని ఊహిస్తే అటువంటి త్రిభుజ త్రికోణాల మధ్య ఆ మూడింటికి మూల కారణ ప్రకాశ బిందువుగా వెలుగులు విరజిమ్ముతూ అమ్మవారు ఉంటుందని ఈ నామానికి అర్థం. దాక్షాయణి దక్షుని కుమార్తె. ప్రజా సంసర్గానికి సంబంధించిన వారే ప్రజాపతులు. ఈ ప్రజాపతులలో దక్షుడు ఒకడు. ఈ దక్షుడు పరమేశ్వరీ భక్తుడు. అతని భక్తికి ప్రతిఫలంగా దక్షుని కూతురిగా అమ్మవారు పుట్టింది. అందుకని అమ్మవారికి దాక్షాయిని అనే పేరు వచ్చింది. ఈ విధంగా ఉన్న అమ్మవారి అవతార విశేషాలు రాబో 2 నామాల్లో చెప్పబడతాయి. దైత్యహంత్రి రాక్షసులను సంహరించేది. బండాసుర, మహిషాసురాది దైత్యులను అనగా రాక్షసులను సంహరించి వారి బారి నుండి శిష్టులను కాపాడినది కాబట్టి దైత్యహంత్రి అనే నామం వచ్చింది. కశ్యప ప్రజాపతికి అతిథి, దితి అని 2 భార్యలు. అతిథికి పుట్టిన వారే అమరులైన దేవతలు. దితికి పుట్టిన వారే దైత్యులైన రాక్షసులు. జ్ఞాన ప్రకాశ సంపర్క భావాలకు దేవతలు ప్రతీకలైతే అజ్ఞాన తిమిర సంపర్క భావాలకు రాక్షసులు ప్రతీకలు. ఈ అజ్ఞానము అనే చీకటి వంటి రాక్షస లక్షణాలను నిర్మూలించేది కాబట్టి అమ్మవారికి దైత్యహంత్రి అనే నామం వచ్చింది. దక్షయజ్ఞ వినాశిని దక్షయజ్ఞమును నాశనం చేసినది. అహంకార దర్పముతో చేసిన దక్షుని యజ్ఞానికి వెళ్ళి అక్కడ జరిగిన శివనిందను భరించలేక పరాభవింపబడిన దక్షుని కూతురైన సతీదేవి రూపంలో ఉన్న అమ్మవారు అగ్నిలో తన దేహాన్ని ఆహుతి చేసుకుంది. తన సతి అలా అవ్వడంతో శివునికి కోపం వచ్చి వీరభద్రుని ద్వారా శివుడు దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఇలా దక్షయజ్ఞ వినాశానికి కారణం అయ్యింది కాబట్టి అమ్మవారికి
దక్షయజ్ఞం వినాశిని అనే నామం వచ్చింది. హృదయస్థార విప్రఖ్యా త్రికోణాంతర దీపికా దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశిని.